గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారండి. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఏంటంటే మనకి గత 3 మంత్స్‌గా మీ షుగర్ కంట్రోల్ ఎలా ఉందనేది మనకి రఫ్ ఐడియా వస్తుంది ఈ టెస్ట్ చేయడం వల్ల. సో, అసలు ఏంటి ఈ టెస్ట్ అంటే మన రెడ్ బ్లడ్ సెల్‌లోని హిమోగ్లోబిన్‌లోని గ్లూకోజ్‌ని మనం మెజర్ చేస్తాం. దాన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. మన రెడ్ సెల్‌లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది మెజర్ చేస్తాం. సో, మన రెడ్ సెల్ లైఫ్ స్పాన్ అనేది 3-4 మంత్స్ 120 డేస్ మనకు తెలుసు. సో, ఇందులోని షుగర్ లెవెల్‌ని టెస్ట్ చేయడం వల్ల మనకి లాస్ట్ 3 మంత్స్ ఎంత ఉంది షుగర్ కంట్రోల్ అనేది తెలుస్తది. మామూలుగా ఏంటంటే మీరు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇచ్చే టెస్ట్ ఏవైతే ఉంటాయో మీరు ఆ నైట్ టెస్ట్ ఇచ్చే ముందు నైట్ ఏం తిన్నారు, ఆ టెస్ట్ ఇచ్చే రోజు తిన్న తర్వాతది ఆ లెవెల్స్ అనేది మీరు ఆ ముందు రోజు తిన్న దాన్ని బట్టి, అప్పుడు తిన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, ఒకసారి తక్కువ తింటే అది నార్మల్ రావచ్చు. కానీ HbA1c అనేది ఏంటంటే ఈ 3 మంత్స్‌గా ఎట్లా ఉంది కంట్రోల్ అనేది తెలుస్తది. చాలామంది ఏంటి ముందు 3 నెలలు డైట్స్ సరిగ్గా మెయింటైన్ చేయక టెస్ట్ ఇచ్చే ముందు మెయింటైన్ చేస్తారు ఒక 1-2 డేస్ అట్లా. అప్పుడు మనకి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అనేది కంట్రోల్‌లోనే ఉంటుంది. బట్ HbA1c అనేది ఏంటంటే లాస్ట్ 3 మంత్స్‌లో ఎంత కంట్రోల్ ఉందనేది మనకి ఐడియా వస్తుందన్నమాట. సో, ఈ టెస్ట్‌ని ఎంత ఫ్రీక్వెంట్‌గా చేసుకోవాలి? అసలు ఫస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? మీరు మామూలుగా ఏంటంటే 35 ఇయర్స్ తర్వాత అట్‌లీస్ట్ స్క్రీన్ చేసుకోవాలి. మీకు ఒకసారైనా ప్రీ డయాబెటిస్ ఉందా లేదా అనేది. ఇన్ కేస్ మీరు డయాబెటిక్ ఉన్నారు అంటే మాత్రం వన్స్ ఇన్ ఎవ్రీ 3 మంత్స్ 3 మంత్స్‌కి ఒకసారి ఖచ్చితంగా మీ షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి చేసుకోవాలి. అదే మీకు ఈసారి చేసుకున్నప్పుడు లేదు HbA1c నార్మల్ ఉంది. సో, మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారైనా HbA1c అనేది మీరు 35 ఇయర్స్ పైన ఉంటే చెక్ చేసుకోవాలి. కానీ ఇప్పుడేంటంటే అది గైడ్‌లైన్స్ రికమెండ్ ప్రకారం. బట్ ఇప్పుడేంటంటే చాలామంది స్ట్రెస్ వల్ల, ఓవర్ వెయిట్ వీటన్నిటి వల్ల అండ్ వేరే నిద్ర లేక, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల చిన్న ఏజ్‌లోనే మేము డయాబెటిక్స్‌ని చూస్తున్నాం, టైప్ 2 డయాబెటిక్స్‌ని. సో, కొద్దిగా మీరు 30 ఇయర్స్ ఇట్లా వచ్చి 25-30 ఇయర్స్ మధ్యలోనే మీరు ఒకసారి స్క్రీన్ చేసుకుంటే ఎట్లాంటి వాళ్ళు, మీరు ఒబీస్ ఉన్నా, మీకు వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వెయిట్ అస్సలు తగ్గట్లేదు, ఏమైనా కొలెస్ట్రాల్ కానీ, బీపీ స్టార్ట్ అయిపోయింది చిన్న ఏజ్‌లోనే, లేదు ఫీమేల్స్‌లో అయితే PCOD లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ప్రీ డయాబెటిక్ స్టేట్‌లో ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి.